హైదరాబాద్ గాంధీ భవన్ లో కురియన్ కమిటీ వరుసగా రెండో రోజు సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల అభిప్రాయాన్ని సేకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, పార్లమెంట్లో సదరు నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల తేడాను విశ్లేషించింది. పార్టీ అనుకున్న సీట్లు రాకపోవడంపై నేతల అభిప్రాయాలను కురియన్ కమిటీ సేకరించింది. పార్టీ ఆర్గనైజేషన్ మీద కొరియన్ కమిటీ అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో, దానికి కారణాలు ఏందని అడిగారు. మేము కూడా కొన్ని కారణాలు చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి జనాభా 43% 2 జిల్లాలలో ఉంది, 57% మిగతా 7 జిల్లాలలో ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో రంగారెడ్డి, హైదరాబాద్లో ఇంకొక 10-12 సీట్లు 26ల పెరగబోతున్నాయి. ఇప్పటికే రంగారెడ్డిలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు, హైదరాబాద్లో ఉండే 2 పార్లమెంట్లు మేము దరిదాపుల్లో కూడా లేకుండా ఈరోజు పార్టీ క్యాడర్ను మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ జీహెచ్ఎంసీ వస్తుంది, లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తాయి. రేపు జరిగే ఎన్నికల కన్నా నష్టం కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది కాబట్టి న్యాయంగా రేపు అధిష్టాన వర్గానికి ఇక్కడ పోవడానికి కారణాలేంది, ఇక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లేదు, 10 జిల్లాలలో 12 మంది మంత్రులుంటే ఈ 2 జిల్లాలలో ఒక్కరు కూడా లేకుండా 10 జిల్లాలున్నాయి, అందులో 7 జిల్లాలలోనే మంత్రులున్నారు. మిగతా 2 జిల్లాలు అంటే 43% ఉండే పాపులేషన్లో ఒక్కరు కూడా ప్రజా ప్రతినిధులు లేరు అంటే, మంత్రివర్గంలో లేరు అంటే మరి 43%కి ఈ ప్రభుత్వంలో 43% వచ్చింది కాబట్టి ప్రజలంతా కోరుకుంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్లో గతంలో 6 మంది మంత్రులు ఉండే, కనీసం ఒక్కరు కూడా లేకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ వాళ్లతో మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ కానీ, మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ 21 నియోజకవర్గాల్లో ఇప్పుడు మాకు బీజేపీ ఉంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో కురియన్ కమిటీ వరుసగా రెండో రోజు కూడా సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుల అభిప్రాయాన్ని కూడా సేకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, పార్లమెంట్లో సదరు నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల తేడాను విశ్లేషించింది. పార్టీ అనుకున్న సీట్లు రాకపోవడంపై నేతల అభిప్రాయాలను కూడా కురియన్ కమిటీ సేకరించింది. అసలు ఈ 2 రోజులు కురియన్ కమిటీ ఎలాంటి విషయాలను సేకరించింది, ఎలాంటి విషయాలు డిస్కస్ చేసింది, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కురియన్ కమిటీలో అసలు నిన్న ఇవాళ ఏం జరిగింది, ముఖ్యంగా ఎలాంటి అంశాలు ఈ కమిటీలో చర్చకొచ్చాయి? రహేనా, ఇటు ఏఐసిసి నిజ నిర్ధారణ కమిటీ కురియన్ కమిటీ రెండో రోజు కూడా గాంధీ భవన్ లో సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ఇప్పటికే దాదాపు ఇటు మొదటి రోజు అంటే నిన్న ఇటు పార్లమెంట్ అభ్యర్థులతో పాటు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి అభ్యర్థులతో కూడా కురియన్ కమిటీ సమావేశమైంది. అయితే మేజర్గా ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో మరి 17 పార్లమెంటు స్థానాలకు మరి 8 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మరి మిగతా 9 స్థానాల్లో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనేపై కూడా ఇటు కురియన్ కమిటీ కూడా విశ్లేషణ చేస్తుంది. దీనిలో భాగంగానే నిన్న 17 పార్లమెంటు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు అదేవిధంగా ఓడిపోయిన వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. మేజర్గా దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మరి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గడంపై కూడా ఇప్పటికే ఏఐసిసి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. దాదాపుగా 12 నుంచి 14 స్థానాలు గెలుస్తారనుకున్నారు, కానీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇటు బీజేపీ కూడా 8 వచ్చాయి. కాబట్టి దీనిపై కూడా ఇటు ఏఐసిసి నేతలు కూడా
నిజ నిర్ధారణ కమిటీ వేశారు. కురియన్ నేతృత్వంలో కూడా వేశారు. కాబట్టి దాదాపు 3 రోజుల పాటు ఇటు తెలంగాణలో కూడా కురియన్ కమిటీ కూడా సమావేశం ఏర్పరిచింది. నిన్న ఇటు పార్లమెంటు అభ్యర్థులతో పాటు గెలిచిన వారిని కూడా అభిప్రాయం తీసుకున్నారు. అయితే మేజర్గా ఇటు అసెంబ్లీ ఎలక్షన్తో పాటు ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఓట్ల వ్యత్యాసం ఏ రకంగా ఉంది, అంటే ఇటు ఉమ్మడి 10 జిల్లాలతో పాటు ఇతర సంబంధించిన నియోజకవర్గాలు ఏ రకంగా ఉందనిపై కూడా అందరి అభిప్రాయం కూడా తీసుకున్నారు. అయితే ఈ రోజు ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారితో పాటు ఓడిపోయిన వారి అభ్యర్థుల అభిప్రాయం కూడా తీసుకుంటున్నారు. అయితే ఉదయం పూట ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా వచ్చారు. ఆయన అభిప్రాయం కూడా చెప్పారు. మరోవైపు మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఇటు శ్రీ గణేష్ కూడా వచ్చారు. ఆయన కూడా అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. మరి ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడారు. అయితే దాదాపు 43% ఉన్నటువంటి ఇటు హైదరాబాద్లో మరి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర ఆసక్తి ఉన్నారు. కాబట్టి మరి త్వరలో జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో కూడా మరి చోటు ఇవ్వాలని కూడా ఆయన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇటు బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం అదేవిధంగా బీజేపీ కూడా హైదరాబాద్లో బలంగా ఉంది. ఎందుకంటే మొన్న ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు ఇటు చేవేళ్ళ కానీ మరోవైపు సికింద్రాబాద్ ఇటు మల్కాజ్గిరి ఎక్కడ కూడా ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపొందలేదు. కాబట్టి మరి మేజర్గా ఇటు హైదరాబాద్ రంగారెడ్డిపై కూడా స్పెషల్గా దృష్టి సాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎక్కువగా ఇటు మోడీ హావతో పాటు బీజేపీ వేవుతోనే ఎక్కువగా ఓట్లను కూడా డైవర్ట్ అయ్యాయి. మరోవైపు ఇటు అంతర్గతంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా కుమ్మక్కై ఓట్లను కూడా డైవర్ట్ చేసినట్టు కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలంతా కూడా తమ అభిప్రాయం కూడా చెప్పారు. అయితే కొన్ని చోట్ల కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కావాల్సిన వారికి కొంతమందికి పదవులు ఇవ్వకపోవడం, ఇటు మంత్రివర్గంలో కూడా కొంతమంది సామాజిక వర్గానికి సామాజిక సమీకరణలో భాగంగా కొంతమందికి ఇవ్వకపోవడంపై కూడా కొంతమంది అసంతృప్తిలో ఉన్నారు. కాబట్టి మేజర్గా మాత్రం ఇటు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మరి ఇటు పార్లమెంటరీ టైం ఎలక్షన్లో మాత్రం కొంతమంది సీట్ల కేటాయింపు విషయంలో కూడా కొంతవరకు గందరగోళం నెలకొంది. లాస్ట్ టైంలో చివరి నిమిషంలో కొంతమంది టికెట్లు కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి మరి ఇది కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్థానాలు ఎక్కువ రాకపోవడం కూడా కారణమయ్యాయి. దాంతోపాటు ఇటు మోడీ హావాతో పాటు ఇటు బీజేపీ వేవ్ కూడా ఉండడంతో చాలా చోట్ల కూడా గెలిచే సీట్లను కూడా కొంతవరకు దాదాపుగా 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుంది. ఆ రకంగానే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు మంత్రులు కూడా ప్రచారం చేశారు. ఒకవైపు ఏఐసీసీ నేతలు కూడా వచ్చి జోరుగా ప్రచారం చేశారు. కానీ చివరి నిమిషంలో మాత్రం మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కూడా ఒకవైపు 5 గ్యారెంటీలు అమలు చేసినప్పటికీ మరోవైపు పంచనాయ యాత్ర పేరుతో కూడా రాహుల్ గాంధీ అనౌన్స్మెంట్ ప్రచారం చేసినప్పుడు కూడా మరి కాంగ్రెస్కు 12 నుంచి 14 స్థాయి అనుకుంటే మాత్రం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాబట్టి మరి ఈ రకంగా మరి ఇటు అసెంబ్లీ ఎలక్షన్తో పాటు ఇటు పార్లమెంట్ ఎలక్షన్ల మధ్య వ్యత్యాసం ఎంతుంది, ఓట్ల వ్యత్యాసం ఎంతుంది, ఏ జిల్లాలో వెనుకబడిందనిపై కూడా సతీష్ అంటే అందరి అభిప్రాయం కూడా సేకరించింది. సతీష్ మీరు చెప్పినట్టు 12 దాకా గెలుస్తుంది అనుకున్న ఎంపీ సీట్లు కేవలం 8 గెలిచింది. మరి ఈ విషయంపై కురియన్ కమిటీకి ఇక్కడి కాంగ్రెస్ ఎంపీలు ఏం చెప్పారు? కొంతమంది తమ అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది. అయితే కొంత అసెంబ్లీ ఎలక్షన్ వేరు, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఉంటాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా దేశానికి సంబంధించిన ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు మోడీ వేవ్ పనిచేసింది. అదేవిధంగా కొంచెం బీజేపీ గ్రాఫ్ కూడా పెరిగిందని కూడా ఒక కారణంగా చెప్పారు. మరోవైపు అంతర్గతంగా ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి ఒప్పందం జరిగినవుతోంది. కొన్ని బీఆర్ఎస్ ఓట్లను కూడా బీజేపీకి డైవర్ట్ అయ్యాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో కూడా గెలుస్తాన సీట్లు కూడా ఓడిపోయినట్టు కూడా నిన్న గెలిచిన ఎంపీలతో పాటు ఓడిపోయిన ఎంపీ అభ్యర్థులు కూడా తమ అభిప్రాయం కూడా చెప్పారు. చాలా చోట్ల అంటే మేజర్గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహించేటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా వరకు మనం చూసాం. పార్లమెంట్ ఎలక్షన్లో టఫ్ ఫైట్ వచ్చింది. అక్కడ డీకే అన్న మహబూబ్నగర్లో గెలుపొందారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి కూడా పోటీ ఇచ్చారు. అయినప్పుడు కూడా అక్కడ ఎందుకు గెలవలేకపోయింది? మరి అక్కడ దాదాపు 9 నుంచి 10 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలో పాల్గొన్నారు. అక్కడ హామీలు కూడా ఇచ్చారు. అయినప్పుడు కూడా అక్కడ ఓడిపోవడం గల కారణాలు ఏంటంటే అక్కడ కొంతవరకు ఇటు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంటూ తమ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది నిన్న. దాంతోపాటు ఇటు చేవేళ్ళ కూడా సిట్టింగ్ స్థానం, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఆయన పోటీ చేశారు. ఇటు రంజిత్ రెడ్డి కూడా మరి ఆ సీటు కూడా కోల్పోయింది. అక్కడ విశ్వేశ్వరరెడ్డి చేశారు, అక్కడ గెలిచారు కొండ విశ్వేశ్వరరెడ్డి. కాబట్టి మరి ఇక్కడ మల్కాజ్గిరిలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహించిన జిల్లా నియోజకవర్గం కాబట్టి మరి ఇక్కడ కూడా ఓడిపోవడం గల కారణాలు ఏంటంటే కూడా ఇటు కురియన్ కమిటీకి ఆరాధిస్తుంది. మరోవైపు సికింద్రాబాద్ సంబంధించి కూడా గెలవాల్సి ఉండే, మరి అక్కడ కిషన్ రెడ్డి గెలిచారు. కాబట్టి మరి ఇక్కడ గెలవడం కారణాలు ఏంటి అంటే మేజర్గా మాత్రం హైదరాబాద్లో మాత్రం
కాంగ్రెస్ ఎక్కువగా పట్టు కోల్పోతుంది. ఓన్లీ ఒక ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అసెంబ్లీ ఎలక్షన్లో మిగతా చోట్ల కూడా ఓడిపోయింది కాబట్టి మరి ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎక్కడ కూడా గెలవలేని పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎక్కువగా హైదరాబాద్ పై కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలతో కూడా ఫోకస్ చేయాలని కూడా కురియన్ కమిటీ అభిప్రాయపడింది. ఎందుకంటే వీళ్ళు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, మరి ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి కూడా ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు తమ అభిప్రాయం కూడా చెప్పారు. కాబట్టి మేజర్గా మాత్రం నిన్న అయితే పార్లమెంటు గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థుల అభిప్రాయాలు, అదేవిధంగా జిల్లాల ఇన్ఛార్జీల అభిప్రాయం కూడా తీసుకుంది కురియన్ కమిటీ. ఈ రోజు మాత్రం ఇటు 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలు ఏవైతే 10 జిల్లాలు ఉన్నాయో 10 జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్కరి జిల్లా పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఓడిపోయినటువంటి అభ్యర్థుల అభిప్రాయం కూడా తీసుకుంటారు. మేజర్గా మాత్రం ఎక్కువగా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల మధ్య కొంచెం అంతర్గత విషయంలో మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బెన్స్ వల్లనే కొంతమంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంతమంది అభ్యర్థులకు సహకరించినట్టు కూడా ఇటు కురియన్ కమిటీ దృష్టి కూడా తీసుకొచ్చారు. కాబట్టి మరి అంతర్గతంగా కొందరు నేతలు పడలేదు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో కూడా ఎక్కువగా సామాజిక సమీకరణం తప్పింది. సామాజిక సమీకరణలో భాగంగా ఎక్కువగా కొన్ని వర్గాలకు మాత్రమే ఎక్కువగా మంత్రివర్గాలు చోటు ఇవ్వడం, అదేవిధంగా మరోవైపు ఇటు అసెంబ్లీ టికెట్ల కేటాయింపులు కానీ ఇటు పార్లమెంట్ టికెట్లో కూడా కొంతమందికి సామాజిక సమీకరణలో ఎక్కువగా టికెట్లు ఇవ్వడం, మరోవైపు ఇతర పార్టీల నుంచి అంటే బీఆర్ఎస్ ఇచ్చింది ఇటు కాంగ్రెస్లోకి వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చారని కూడా కొంతమంది తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన జిల్లా ఇన్ఛార్జీల అభిప్రాయం కూడా తీసుకుంటారు. కాబట్టి మరి అది కూడా కొంతవరకు మైనస్ అని చెప్తున్నారు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా. మరి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎక్కువగా 12 నుంచి 14 స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు కానీ మరి 8 స్థానాలకే సరిపెట్టుకోవడంపై కూడా ఎక్కువగా మాత్రం ఇటు బీజేపీ వేవ్తో పాటు కొంతవరకు కాంగ్రెస్ నేతల మధ్య కొంత సమన్వయ లోపం జరిగింది. మరోవైపు సామాజిక సమీకరణలో భాగంగా ఎక్కువగా కాంగ్రెస్ ఉన్న వారికి సీనియర్ నేతలకు టికెట్ ఇవ్వకపోవడం ఒక కారణం అయితే మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వచ్చిన వారికి మాత్రం టికెట్ ఇచ్చారనే అభిప్రాయం ఉంది. దీంతోనే కొంతవరకు ఎక్కువగా గెలుస్తామన్న సీట్లు కూడా ఎక్కువగా ఓడిపోయింది. మేజర్గా మాత్రం ఇక్కడ చేవేళ్ల కానీ సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి టికెట్ విషయంలో మాత్రం ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం బహిరంగానే వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది కురియన్ కమిటీ కూడా. మరి వీటన్నిటిపై కూడా ఇప్పటికే కురియన్ కమిటీ ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తుంది. ఇది ఏఐసీసీ నేతలు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తీసుకెళ్తారు. కాబట్టి ఈ రోజు మాత్రం కురియన్ అయితే ఇక్కడ లేరు, ఆయన కేరళ వెళ్ళారు. వాళ్ళ బంధువు చనిపోవడంతో ఆయన వెళ్ళడం జరిగింది. ఇక్కడ కురియన్ కమిటీకి సంబంధించి కూడా ఇతర కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిల్లాల వారిగా మొదటగా మాత్రం ఈ రోజు అయితే హైదరాబాద్ సంబంధించిన జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సంబంధించి పోటీ చేసిన వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు వెములవాడ ఎమ్మెల్యే విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన అభిప్రాయం చెప్పడానికి మరికొంతమంది కూడా వస్తున్నారు. విడతల వారిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇచ్చారు. వచ్చిన తర్వాత కురియన్ కమిటీ ఇటు ఏఐసీసీ ఛాంబర్లో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళంతా కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఏఐసీసీ నేతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజుతో పాటు రేపటి కూడా ఉంటుంది. ఎందుకంటే 119 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా దాదాపుగా 110 నియోజకవర్గాల్లో 64 కాంగ్రెస్ కూడా గెలిచింది. కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటారు. అదేవిధంగా సేమ్ టైం ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జీలు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసీసీ నేతలకు ఇవ్వడం జరుగుతుంది. రెహానా మొత్తానికైతే మాత్రం రెండో రోజు గాంధీ భవన్లో కురియన్ కమిటీ సమావేశం అయితే సాగుతుంది. రెహానా.